ఏది సొంత ఊరు, ఎవరు సొంత వారు? ఏది సొంత ఊరు అని అనగానే ఏంటి ఇది ఒక ప్రశ్న. మా సొంత ఊరు మాకు తెలియదా? మా సొంత ఊరు మాకు పర్మనెంట్ అడ్రస్ అన్నది ఒక అడ్రస్ ఉంది. ఆ అడ్రస్ కూడా మాకు తెలియకుండా ఉన్నామా? మాకు తెలుసు అనుకోవచ్చు. అలాగే ఎవరు సొంత వారు అని అనగానే అదేంటి మా సొంత వారు కూడా మాకు తెలియదా? మా సొంత వారు మాకు తెలుసు. ఎవరు మా సొంత వారంటే ఇదిగో మా తల్లిదండ్రులు, అలాగే మా అన్న, మా చెల్లెలు, వాళ్ళ పిల్లలు, అలాగే మా అవ్వ తాతలు, అలాగే మా తోబుట్టులు. వీరందరూ ఎవరంటే మా సొంత వారు. వీరందరూ ఎక్కడున్నారంటే ఇదిగో మేమైతే మరి వృత్తిరీత్యా ఇక్కడికి వచ్చి ఈ పట్టణంలో నివసిస్తున్నాము. వీరందరూ ఎక్కడున్నారంటే మా సొంత ఊర్లో ఉన్నారు. మా సొంత ఊరు ఎక్కడుందంటే మా సొంత ఊరు మేము ఎక్కడైతే పుట్టి పెరిగి జీవించామో అదే మా సొంత ఊరు అని తాము పుట్టి పెరిగిన ఊరిని, అలాగే తమ తోబుట్టులు, తమ తల్లిదండ్రులు ఉన్నటువంటి ఊరిని అదే మా సొంత ఊరు, వారే మా సొంత వారు అని చెబుతున్నారు. ఇంతకీ సొంత ఊరిని గురించి, సొంత వారిని గురించి మనం ఏమన్నా తెలుసుకోవాలా? మనకి బైబిల్ ఏమైనా చెప్పిందా అని మనం ఆలోచన చేయగలిగితే బైబిల్లో మన సొంత ఊరిని గురించి, సొంత వారిని గురించి దేవుడు రాయించాడు. ఇందాక మనం బైబిల్ పఠనం చదువుకున్నాం. అక్కడ భక్తుడు మాట్లాడుతూ, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. అంటే తరతరముల నుండి మనకు నివాస స్థలము ఏదో ఒకటి ఉంది అని తెలియపరుస్తున్నారు. అక్కడికి దేవుడు నరులారా మీరు తిరిగి రండి అని పిలుస్తున్నాడు. మన ఉదాహరణకి మనం ఆలోచన చేయగలిగితే మన ఊరి నుండి మనము జీవనోపాధి విషయమై, లేదంటే ఒక పని విషయమై, లేదంటే చదువు విషయమై మరో ప్రాంతానికి వచ్చామనుకోండి. అలా మరో ప్రాంతానికి వచ్చినప్పుడు మన సొంత వాళ్ళు అని భూమి మీద ఎవరినైతే మన సొంత వాళ్ళని చెబుతున్నామో వారు ఎలా ఆలోచిస్తారు? ఇదిగో నా పిల్లలు ఎప్పుడు నా దగ్గరికి వస్తారు అని పిల్లల కొరకు ఎదురు చూసే తల్లిదండ్రులు ఉన్నారు. ఇక వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు అయితే ఇదిగో మా పిల్లలు తమ కడుపు కూటి కొరకు వేరే ప్రాంతానికి వెళ్ళారు, అలా నా పిల్లలు ఎప్పుడు ఆ పని ముగించుకొని నా దగ్గరికి వస్తారు అని తల్లిదండ్రులైనటువంటి వారు, ఈ లోకంలో ఉన్నటువంటి వారు తమ సొంత గ్రామాల్లో ఉంటూ మన కొరకు ఎలాగైతే ఎదురు చూస్తున్నారో అలానే మనందరినీ కన్న తండ్రి నుండి దేవుడు మన కొరకు ఎదురు చూస్తున్నారు. అంటే మనము ఎక్కడి నుంచి వచ్చామో అని మనం ఆలోచన చేయగలిగితే పరలోకం నుండి తండ్రి దగ్గర నుంచి భూమి మీదకి వచ్చిన వారమే మనమందరము. ఇప్పుడు నరులారా తిరిగి రండి అని పిలుస్తున్నానంటే మరలా మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి తిరిగి వెళ్ళిపోవాలి. అంటే దేవుని దగ్గర నుంచి వచ్చాము. ఎంతవరకు? తాత్కాలికంగా కొంతకాలము ఈ భూమి మీద జీవించిన కొరకే వచ్చాము కనుక వచ్చిన మీరందరూ మరలా తిరిగి నా యొద్దకు రండి అని దేవుడు పిలుస్తున్నాడండి. ఆ పిలుపుని విన్న కొందరు భక్తులు ఎలా ఉన్నారో, తమ సొంత ఊరు గురించి, తమ సొంత వారి గురించి ఎలా ఆలోచిస్తున్నారో అన్నటువంటి విషయాలు మనం ఆలోచన చేయగలిగితే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 13 నుంచి 15 వచనం వరకు చూడగలిగితే వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఇక్కడ భూమి మీద పరదేశులు, అలాగే యాత్రికులు అని ఎవరినంటారు? ప్రయాణం చేసేవారిని యాత్రికులు.
ఇప్పుడు మనము తిరుపతిలో ఉన్నాం. తిరుపతిలో ఎంతమంది యాత్రికులు ఉన్నారు? కొన్ని వేల సంఖ్యలో. అంటే ప్రతి నిత్యము ఎంతమంది అంటే వేలల్లో యాత్రికులు ఉన్నారు. అంటే వారు ఎక్కడి నుంచో ఒక ప్రదేశం నుంచి ఇక్కడికి వస్తున్నారు. మరలా తమ యాత్రను ముగించుకొని తాము ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి మరలా తిరిగి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ దేవుడు రాయించినటువంటి మాటలు మనం చూడగలిగితే వీరందరూ ఎవరంటే విశ్వాస వీరులు. వీరందరూ వాగ్దాన ఫలంను అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనం చేసి తమ భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని, వాళ్ళు ఒప్పుకున్నారంట, మేము భూమి మీద పరదేశులము, ఈ దేశము మాది కాదు. అంటే మేము ఎక్కడి నుంచో ఒక దేశం నుంచి వాళ్ళు వచ్చారనమాట. ఆ దేశమే మాది అని వాళ్ళు ఒప్పుకొని, ఇదిగో మా యాత్రను ముగించుకొని మరలా మేము తిరిగి అక్కడికి వెళ్ళిపోవాలి అని చెప్తున్నారండి. విశ్వాసము గలవారే మృతి నొందిరి. ఇలాగు చెప్పువారు తమ స్వదేశమును వెదుకుచున్నామని విషదపరచుచున్నారు కదా. ఇదిగో వాళ్ళు ఏం చేస్తున్నారంటే తమ స్వదేశాన్ని వెతుకుచున్నారంట. అక్కడికి వెళ్ళిపోవాలని, ఏ దేశం నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోవాలని వెతుకుచున్నారు. కిందికి వచ్చేసరికి ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశమును జ్ఞాపకమందు ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళటకు వీరికి వీలు కలిగిండును. ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశాన్ని ఇప్పుడు ఏం చేయాలి? జ్ఞాపకం ఉంచుకోవాలి. భూమి మీదకి వచ్చిన వారందరూ ఎక్కడి నుంచి వచ్చారని మనం ఆలోచన చేయగలిగితే తండ్రి అయిన దేవుడి నుండి వచ్చారు. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఎక్కడున్నారు? తండ్రి అయిన దేవుడు పరలోకంలో ఉన్నారు. అలా పరలోకం నుండి భూమి మీదకి వచ్చిన వారందరూ, ఇదిగో పరలోకం నుండి మేము భూమి మీదకి వచ్చాము, ఇదిగో భూమి మీద మేము యాత్రికులుగా ఉన్నాము, అలాగే పరదేశులుగా ఉన్నాము. అంటే ఈ దేశము మాది కాదు, ఇదిగో ఈ దేశంలో ఉంటున్న మేము యాత్రను ముగించుకొని మరలా వెళ్ళిపోవాలి అని ఆలోచన చేసుకొని ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళాలి, ఆ దేశాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి అని దేవుడు భక్తుల ద్వారా పలికించారు, రాయించడం జరిగింది. అంటే ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి మరలా మనం ఏం చేయాలంటే వెళ్ళిపోవాలి. అలా వెళ్ళడం మర్చిపోయిన వారిని ఏమనంటారు? ఎవరని పిలుస్తారు? మనకి బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో, అలానే రోడ్ల పైన చాలామంది కనబడుతుంటారు. అంటే వారు ఎక్కడి నుంచి వచ్చారో, వారు ఎక్కడికి వెళ్ళాలో తెలియక ప్రయాణిస్తుంటారు. అలాంటి వాళ్ళని చూసి మనం నవ్వుకొని వెళ్ళిపోతాం. కానీ అలాంటి వాళ్ళని చూసి మనం వాడు గుర్తు తెచ్చుకోవాలి. ఇదిగో మనము ఎక్కడి నుంచి వచ్చామో, ఎక్కడికి వెళ్ళిపోవాలో ఆ విషయాన్ని మనం మర్చిపోయాము. ఆ పిచ్చోడు ఎలాగైతే తిరుగుతున్నాడో మనము కూడా లోకాన్ని ప్రేమించి లోకంలో కలిసి అలా తిరుగుతున్నామేమో అని గుర్తుకు తెచ్చుకొని, దేవుడు పిలిచాడు కదా, నరులారా మీరు తిరిగి రండని. కనుక మేము వచ్చిన దేశం మాకు గుర్తున్నది. ఇక దేవుని నుంచి మేము వచ్చాము. ఈ పిచ్చి వాళ్ళ మేము తిరగకుండా మేము దేవుని నుంచి వచ్చాము కనుక మరలా దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి అని మనకు గుర్తుకు రావాలండి. అందుకే అలాంటి వారిని భూమి మీద పెట్టడం జరిగింది దేవుడు. అంటే వాళ్ళని చూసినప్పుడు వారు ఎలాగైతే తమ ఊరిని, తమ వారిని మర్చిపోయి తిరుగుతున్నారో అలా మనం తిరగకుండా మనం ఎక్కడి నుంచి వచ్చామో తెలుసుకొని అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నించాలి. ఇక భక్తులు మాట్లాడుతూ, ఎవరు తమ సొంత వారో భక్తులు మాట్లాడుతూ చెబుతున్నారండి. ఒకసారి యాకోబు గారి గురించి మనం ఆలోచన చేయగలిగితే యాకోబు గారు ఏమని చెబుతున్నారో ఒకసారి ఆదికాండము 49వ అధ్యాయము, ఆదికాండము 49వ అధ్యాయము 28 నుంచి మనం చూడగలిగితే, ఇవన్నీ ఇశ్రాయేలు 12 గోత్రములు వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినవి ఇదే. ఇక్కడ ఇశ్రాయేలు 12 గోత్రపుల వారికి తమ తండ్రి తమ దగ్గరికి పిలుచుకున్నారు. తమ కుమారుల్ని, అలాగే తమ కుమారులకి పుట్టినటువంటి వారిని, వారందరిని దగ్గరికి చేర్చుకొని వారిని ఒక్కొక్క గోత్రపు వారిని ఒక్కొక్క విధముగా దీవించి ఆశీర్వదించారండి. ఎవరని మనం ఆలోచన చేయగలిగితే యాకోబు గారు. అలా దీవిస్తూ తాను ఏమని చెబుతున్నారో చూడగలిగితే, ఎవరి దీవెన చొప్పున వారిని దీవించెను, తరువాత
అతడు వారికి ఆజ్ఞాపించుచు ఇట్లనెను, నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాను. యాకోబు గారు చెబుతున్నారండి, ఇదిగో నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాను. ఎప్పుడు చెబుతున్నారంటే తన మరణ దినానికి ముందు, తాము మరణించబోతున్నాము అని గుర్తెరిగి యాకోబు గారు చెబుతున్నారు. మరణించడానికి ముందు, మరి వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు మరణించడానికి ముందు తమ కుమారుల్ని, తమ కుమార్తెల్ని, తమ మనవళ్ళని, మనవరాలని పిలిచి, ఇదిగో పెద్దవాడా, నీకు పలానా ఇల్లు నీది అంటే నువ్వు పెద్దగా ఉండని, చిన్నవాడా నీవు ఇదిగో అక్కడ నీకు ఇల్లు కట్టలేదు, ఖాళీ జాగా ఉంది, అందులో నీవు ఇల్లు కట్టుకో, దానికి కావాల్సిన ధనాన్ని కొంత కూడబెట్టాను. అలాగే కుమార్తెను పిలిచి, ఇదిగో అమ్మ నీ మెడ పోసిగా ఉంది, నీ చెవులలో ఏమీ లేవు, ఇప్పుడు ఇదిగో అక్కడ ఉన్నటువంటి ఆ హారం నీదే, అలాగే అక్కడ ఉంటే కమ్మలు నీవే అని తమ కుమారులకి, తమ కుమార్తెలకి భూమి మీద ఉన్నటువంటి తల్లిదండ్రులు వేటిని చూపిస్తారంటే, ఇవే ఆస్తి, ఈ ఆస్తులని నేను సంపాదించి పెట్టాను, నేను సమకూర్చి పెట్టాను, ఇవన్నీ మీరు తీసుకోండి అని తమ మరణ దినాలకి ముందు మరణ వాంగ్మూలం ఎలాగైతే ఇస్తారో, అలాగే ఇక్కడ యాకోబు గారు చెబుతున్నారు, ఈ మరణ వాంగ్మూలంలో కూడా కొన్ని చాలా ఇబ్బందికరమైనవి ఉంటాయండి. ఎలాగంటారా, పొయ్యే ముసలి వాళ్ళు పోవచ్చు కదా, పోతూ పోతూ ఇదిగో నాయనా నీకు ఒక అక్క ఉంది, ఆ అక్క కూతురు ఇంకా మెచ్యూర్ కాలేదు, నీకు ఆ అక్క కూతురినిచ్చి వివాహం చేసి చనిపోవాలనుకున్నాను, ఇదిగో ఆమె మెచ్యూర్ కాలేదు కనుక ఇప్పుడు నువ్వేం చేయాలి, నేను చనిపోయిన తర్వాత కూడా నా మరణ వాంగ్మూలాన్ని నువ్వు స్వీకరించి నువ్వేం చేయాలంటే మీ అక్క కూతురినే వివాహం చేసుకోవాలని. అప్పటికే అతను ఎవరినో ఒకరిని ప్రేమించుంటాడు, తమ అక్క కూతురిని చేసుకుంటాడా? లేదండి. ఇంక చచ్చినట్లు ఇదిగో పోతూ పోతూ ఈ ముసలావిడ, లేకపోతే పోతూ పోతూ ఈ ముసలాన్ని చెప్పి వెళ్ళారు కనుక వారి ఇష్టమున్నా లేకపోయినా వారిని ఎలాగో ఒకలాగో వారిని వివాహం చేసుకుని ఏగాలి అని బలవంతం మీద వివాహాలు చేసుకున్న వాళ్ళు ఉన్నారండి. అలా చెప్పడం లేదు ఇక్కడ యాకోబు గారు. ఏమని చెబుతున్నారు, తాను మరణించడానికి ముందు ఏమని చెబుతున్నా మరలా మనం చూడగలిగితే, నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాను, ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను, నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాను. నా సొంత వారు అంటే తమ కళ్ళ ముందు తమ పిల్లలు, తమ మనవళ్ళు, తమ మనవరాళ్ళు, తమ కోడళ్ళు వీరు కాదా తమ సొంత వారు అని మనం ఆలోచన చేయగలిగితే, వారిని మా సొంత వారు అని చెప్పడం లేదండి. మొత్తానికి సొంత వారు ఎక్కడో ఉన్నారు. ఆ సొంత వారిని గురించి ఇక్కడ యాకోబు గారు చెబుతున్నారు, మీరు నా సొంత వారు కావాలంటే ఏం చేయాలంటే, ఇదిగో నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నాను, నా స్వజనుల యొద్దకు వెళ్ళిపోతున్నాను, నేను నా స్వజనుల యొద్దకు వెళ్ళిపోతున్నానని నేను చెబుతున్నాను కనుక మీరు ఏం చేయాలంటే స్వజనులు ఎక్కడ ఉన్నారో అన్నటువంటి విషయాన్ని మీరు గ్రహించి ఆ స్వజనుల యొద్దకు మీరు కూడా రావాలి అని ఈ ఇశ్రాయేలు గోత్రపు వారందరినీ 12 మందిని తమ పిల్లలను దీవించి తమ స్వజనుల గురించి యాకోబు గారు చెప్పినట్లుగా ఉంది. అంటే నేను ఎక్కడికి వెళ్ళిపోతానంటే నా సొంత వారి దగ్గరికి వెళ్ళిపోతాను. నా సొంత వారందరూ ఎక్కడ ఉన్నారంటే నా సొంత ఊరిలో ఉన్నారు కనుక నేను అక్కడికి వెళ్ళిపోతున్నాను. ఇదిగో ఈ కనానులో ఉన్నప్పుడు ఇది మన సొంత దేశము, ఇది కాదు నాయన, ఇది మన సొంత ఊరు కాదు, మన సొంత ఊరు ఒకటి ఉందని, మన సొంత వారు ఒకరు ఉన్నారని, వారందరూ ఒక చోట ఉన్నారని యాకోబు గారు చెబుతున్నారండి. అలా చెప్పి కిందికి వచ్చేసరికి 33వ వచనంలో, యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచము మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణము విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడేను. ఇదిగో మరణించిన తర్వాత తన స్వజనుల యొద్దకు చేర్చబడినట్లుగా వ్రాయబడిందండి. అంటే నిద్రించిన తర్వాత స్వజనులు ఎక్కడ ఉన్నారో ఒకసారి మనం చూడగలిగితే, తమ సొంత వారు ఎక్కడెక్కడ ఉన్నారో ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే, ఇదే ఆదికాండము 25వ అధ్యాయము, ఆదికాండము 25వ అధ్యాయము 8వ వచనం, అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. అంటే యాకోబు గారికి
ఎవరన్నమాట అబ్రహాము? అబ్రహాం, ఇస్సాకు, యాకోబు కదా. యాకోబు గారికి ఈ అబ్రహాము గారు ఏమవుతారంటే తాత అవుతారు. ఇప్పుడు తమ పితరులు, తమ తాతగారు అంటే పితరులందరూ ఎక్కడో ఉన్నారు, ఏ దేశంలోనో ఉన్నారు. అందుకే నా స్వజనుల యొద్దకు నేను వెళ్ళిపోతాను, నేను చేర్చబడతాను అని యాకోబు గారు చెప్పడం జరిగింది. ఇక్కడ అబ్రహాము గారు కూడా ఏమని చెప్తున్నారు? అబ్రహాము గారు కూడా నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. మొత్తానికి అబ్రహాము గారు తన పితరుల యొద్దకి చేర్చబడ్డారు. ఇక్కడ మరొకరి గురించి మనం చూడగలిగితే ఇదే ఆదికాండము 35వ అధ్యాయము, ఆదికాండము 35వ అధ్యాయము 28, 29 వచనాలు మనం చూడగలిగితే, ఇస్సాకు బ్రతికిన దినములు 180 సంవత్సరములు. ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడేను. ఇక్కడ ఇస్సాకు గారు కూడా ఎలా ఉన్నారంటే కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి నొంది తన పితరుల యొద్దకు చేర్చబడేను. అంటే అబ్రహాము గారు పితరుల యొద్దకు వెళ్ళారు, అలాగే ఇస్సాకు గారు పితరుల యొద్దకు వెళ్ళారు. ఈ అబ్రహాము గారు, ఇస్సాకు గారు ఏ పితరుల యొద్దకు వెళ్ళారు అని మనం ఆలోచన చేయగలిగితే, హేబేలు మొదలుకొని మరణించిన నీతిమంతులందరూ ఎక్కడున్నారు? పరదేశంలో ఉన్నారు. అలా పరదేశంలో ఉన్నటువంటి వారిని వీరు గుర్తు చేసుకుంటూ, ఇదిగో మేము పితరుల యొద్దకు చేర్చబడుచున్నాము, మేము పితరుల యొద్దకు వెళ్ళిపోవాలి, వారందరూ ఒక ప్రదేశంలో ఉన్నారు, ఆ ప్రాంతానికి మేము కూడా వెళ్ళిపోవాలి అని అబ్రహాము గారు వెళ్ళడం జరిగింది. అబ్రహాము గారు వెళ్ళిపోతూ తన కుమారుడు ఇస్సాకుకి చెప్పారు, ఇదిగో నాయనా, మనం ఉన్న దేశం ఇది మనది కాదు, మనం ఉన్న ప్రాంతము ఇది మనది కాదు, మన వారు అని భూమి మీద నువ్వు అనుకుంటున్నావా? వీరు మన వారు కాదు. మన వారు ఎక్కడున్నారంటే ఇదిగో పరదేశంలో నెమ్మది పొందు స్థలంలో ఉన్నారు అని అక్కడ వారికి చెబుతున్నట్లుగా కనబడుతుందండి. అందుకే యాకోబు గారు కూడా ఇదిగో నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాను అని తమ సొంత వారిని గురించి చెప్పడం జరిగింది. ఒకసారి మనము లోకాసు వార్త ఎన్నోసార్లు మనం ఆలోచిస్తుంటాం, ఎన్నోసార్లు ఆ మాటలు ధ్యానించాం. అక్కడ లాజరు గారు ఎక్కడికి వెళ్ళారండి? మరణించి భూమి మీద తమకు కష్టమైన జీవితాన్ని అనుభవించారు, దేవునికి ఇష్టం వచ్చినట్లుగా, దేవునికి నచ్చినట్లుగా బ్రతికారు. ఇదిగో అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడ్డారు. అలా ఆ లాజరు గారు వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నారంటే నెమ్మది పొందుతున్నారు. అంటే పితరులందరూ ఎక్కడికి చేర్చబడ్డారంటే నెమ్మది పొందే ప్రదేశానికి చేర్చబడ్డారు. అందుకే పితరుల యొద్దకు వెళ్ళిపోవాలి. ఇదిగో ఈ భూమి మీద ఈ నివాసాలు, ఈ గుడారాలు, మనం ఉన్నటువంటి దేశం మనది కాదు, మనం నివసిస్తున్న నివాసం మనది కాదు అని వాళ్ళు ఎలా ఉన్నారంటే వాగ్దత్త దేశంలో వాళ్ళు ఇది మనది కాదు అన్నట్లుగా జీవించినట్లుగా పితరుల గురించి దేవుడు ఎన్నో అద్భుతమైన మాటలను వ్రాయించారండి. అందుకే యేసుక్రీస్తుల వారు కూడా ఒక మాట అంటారు. యేసుక్రీస్తుల వారు సువార్తను ప్రకటిస్తున్నటువంటి ఆ కాలంలో సువార్తను ప్రకటిస్తున్నప్పుడు అనేక గ్రామాలను, పట్టణాలను యేసుక్రీస్తుల వారు వెళ్ళి ప్రకటిస్తున్నప్పుడు అక్కడ యేసుక్రీస్తుల వారిని చూడాలని తన తల్లిగారు, అలాగే తమ తోబుట్టువులు అంటే తమ తమ్ముళ్ళు వస్తారు. ఎవరితో మాట్లాడాలని? యేసుక్రీస్తుల వారితో మాట్లాడాలని. అలా యేసుక్రీస్తుల వారి దగ్గరికి మాట్లాడాలని వచ్చినప్పుడు యేసుక్రీస్తుల వారు ఎవరిని సొంత వారని చెబుతున్నారో, ఏమని చెబుతున్నారో ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే, మత్తయి సువార్త 12వ అధ్యాయము 46 నుంచి 50 వచనాల వరకు చూద్దామండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 46 నుంచి. ఆయన జనసమూహములతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరును ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచి ఉండిరి. యేసుక్రీస్తుల వారి యొక్క తల్లి గారు వచ్చారంట, అలాగే సహోదరులు వచ్చారంట, ఆయనతో మాట్లాడాలి అని వెలుపల నిలిచున్నారంట. ఇప్పుడు లోపల యేసుక్రీస్తుల వారు మాట్లాడుతున్నారు. అలా మాట్లాడుతుంటే యేసుక్రీస్తుల వారి దగ్గరికి ఒకరు వచ్చారు. అప్పుడొకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవాలని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పగా, ఒక అతను వచ్చారంట. ఒక అతను వచ్చి, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను
నీతో మాట్లాడాలి అని ఇక్కడికి వచ్చారు అని చెబుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏమని చెప్తున్నారో ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే, అందుకు ఆయన తనతో ఈ సంగతులు చెప్పిన వారిని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు? ఏంటి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నది, యేసుక్రీస్తుల వారు చెబుతున్నది? అవునండి, యేసుక్రీస్తుల వారే చెబుతున్నారు. అంటే నా తల్లి ఎవరు అని చెప్తున్నారంటే, ఇదిగో తల్లి. ఎవరు నా తల్లి అంటున్నారంటే, ఎందుకు ఆ తల్లి గారి గురించి అంతగా చెబుతున్నారంటే, ఇదిగో భూమి మీద ఉన్నటువంటి తల్లిదండ్రులు, అన్నతమ్ములు, అక్క చెల్లెళ్ళు, బంధువులు, వీరందరూ ఎందుకు వచ్చారు భూమి మీద కంటే, భూమి మీద కొంతకాలము నటించడానికే వచ్చారు. అంటే ఆయా పాత్రలను పోషించి నటించడానికే భూమి మీదకి వచ్చారు. ఇదిగో నా తల్లి పాత్ర, నా తల్లిగా నటించవలసిన పాత్ర మరియమ్మ గారికి అయిపోయింది. కనుకనే ఎవరు నా తల్లి అని చెబుతున్నారండి. అంటే ఆమె పాత్ర అయిపోయింది. ఇది గర్భాన్ని మోసారు, గర్భం గుండా నేను బయటికి వచ్చాను, నేను ఇప్పుడు ఎవరి పనిలో ఉన్నాను, నా తండ్రి పనిలో నేను ఉన్నాను. కనుక ఆమె ఎవరు నా తల్లి అని చెబుతూ కిందికి వచ్చేసరికి నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను. అంటే ఎవరిని చెబుతున్నారంటే నా తల్లి, శిష్యులు ఏమన్నా కన్నారా? లేదండి. శిష్యులు ఎవరి పనిలో ఉన్నారంటే దేవుడి పనిలో ఉన్నారు. అంటే తండ్రి పనిలో ఉన్నారు. తండ్రి పనిలో ఉన్నారు కనుకనే అలా తండ్రి పనిలో ఉన్నటువంటి వారిని వీరే నా తల్లి, వీరే నా సహోదరులు అని చెబుతున్నారంటే, అంటే ఆ దేవుని పనిలో ఉన్నటువంటి వారు ఒక తల్లిగా, అంటే వీరే నా తల్లి, తల్లిలా లాలించి తండ్రిలా పాలించి అని ఎన్నో సందర్భాలు ఎన్నో మాటలు చెప్తారు కదండి. ఇక్కడ తల్లిగా ఎవరిని పోలుస్తున్నారు యేసుక్రీస్తుల వారంటే, తనతో ఉన్నటువంటి శిష్యులను చూసి వీరే నా తల్లి, వీరే నా సహోదరులు ఎవరని చెప్తూ, ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అనెను. ఎవరైతే దేవుని పని చేస్తున్నారో, తండ్రి చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తారో వాళ్ళే నా తల్లి, నా తండ్రి, నా సోదరులు అని ఇలా చెబుతున్నారండి. ఎంత బాధపడిపోయి ఉంటారండి మరి మరియమ్మ గారంటే. అవును, బాధే ఉంటుంది. ఎందుకంటే యేసుక్రీస్తుల వారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చారు. కనుక భూమి మీదకి వచ్చిన మనమందరం కూడా యేసుక్రీస్తుల వారిని ధరించాము, మేము క్రీస్తుని ధరించాము అని చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఏం చేయాలి? పరలోకపు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కొరకే ఇదిగో తరతరముల నుండి నివాస స్థలం ఎక్కడంటే తండ్రిలో, పరలోకమందున్న తండ్రిలో నుంచి భూమి మీదకి వచ్చాము, మరలా అక్కడికి వెళ్ళిపోవాలి. కనుక వీళ్ళు కాదు నా రక్త సంబంధికులు, నా బంధువులు, నా సొంత వారు, వీళ్ళు కాదు అని యేసుక్రీస్తుల వారు చెబుతున్నారండి. అంటే ఈ బంధాలన్నీ కొంతకాలం వరకే ఉంటుంది, కానీ శాశ్వతమైన బంధము ఎక్కడ ఉంటుందంటే పరలోకంలో తండ్రి దగ్గర ఉంటుంది. అది నిజమైన బంధము. అక్కడికే మనం అందరం కూడా వెళ్ళిపోవాలని యేసుక్రీస్తుల వారు గుర్తు చేస్తున్నారండి. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 9-10 వచనాలు మనం చూడగలిగితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 9-10 వచనాలు చూడగలిగితే, విశ్వాసం బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనవారును గుడారంలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడినై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఇది పునాదులు గల ఆ పట్టణం కొరకు ఆనాడు అబ్రహాము గారు ఎదురు చూస్తున్నారు. అలాగే యేసుక్రీస్తుల వారు కూడా ఇదిగో భూమి మీద ఉన్నటువంటి ఈ నివాసాలు మనకు అవసరం లేదు, ఈ భూమి మీద నుండి ఈ బంధువులు అంటే సొంత వారు అనుకున్నటువంటి వారు మనకి వద్దు అని చెబుతున్నారండి. అంటే మనం ఎక్కడికి వెళ్ళిపోవాలంటే దేవుడు ఉన్న లోకానికి వెళ్ళిపోవాలి. దేవుని దగ్గర నుంచి వచ్చిన మనం అందరం కూడా అక్కడికే వెళ్ళిపోవాలని ఇదిగో ఆ పట్టణం కొరకు అబ్రహాము గారు పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తున్నారు. అంటే ఆ పట్టణానికే మరలా మనం అందరం వెళ్ళిపోవాలని
దేవుడు భక్తుల ద్వారా మాట్లాడించాలి. దేవుడు ఎన్నో సందర్భాల్లో ఈ భూమి మీదకి వచ్చిన మీరందరూ ఇది కొంతకాలమే, 60 లేదా 70 సంవత్సరాల జీవిత కాలంలో మీరు మీకు ఇష్టమైనట్టుగా కాక మీరు నాకు ఇష్టమైనట్లుగా జీవించి ఇదిగో నన్ను గురించి మీరు తెలిపి నా కొరకు మీరు బ్రతికి మరలా నేను ఉన్న ఆ లోకానికి చేరుకోవాలని తండ్రి గారు ఎంత చెబుతున్నటువంటి ఆ పరమ తండ్రి చెప్తున్నప్పటికీ ఆ మాటలను పెడచెవిన పెట్టేశారండి. అందుకే మన సొంత ఊరు ఏదో, మన సొంత వారు ఎవరో భక్తుల ద్వారా దేవుడు రాయిస్తూ ఆ పునాదులు గల పట్టణంలో మనం అందరం కూడా చేరుకోవాలని మరి చెప్తున్నారండి. ఒకసారి ప్రసంగి గారు మాట్లాడుతూ ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 15వ వచనంలో మనం చూడగలిగితే, ఊరికి పోవు త్రోవ ఎరుగున వారై బుద్ధిహీనులు తమ ప్రయాసము చేత ఆయాసపడుదురు. ఇదిగో భూమి మీద ఊరికి పోవు త్రోవను ఎరుగని వారై, ఊరికి తమ ఊరు ఏదో అక్కడికి పోవడానికి తెలియకుండా ఎలాగైతే ప్రయాసపడతారో ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాసము చేత ఆయాసపడుదురు. ఇక్కడ ఊరికి పోయే త్రోవను మర్చిపోయారు. మర్చిపోయిన వారిని ఏమని చెబుతున్నారు? మీరు స్కాలర్స్ అని చెప్పడం లేదు. బుద్ధిహీనులు తమ ప్రయాసం చేత, అంటే భూమి మీద తమ కొరకు ప్రయాసపడుతున్న వారందరినీ బుద్ధిహీనులు, అలా బుద్ధిహీనులు అని చెబుతూ తాము ఎలా ఉన్నారంటే తమ ప్రయాసం చేత ఆయాసపడుతురు. తాము పోవలసిన త్రోవను మర్చిపోయారు. త్రోవను మర్చిపోయిన వారిని ఇందాకే మనం గుర్తు చేసుకున్నాం. తమ వచ్చినటువంటి దారిని మర్చిపోయిన వారిని ఏమని అంటారు? పిచ్చివాళ్ళు అంటారు. అంటే ఇప్పుడు బుద్ధిహీనులుగా ఉన్నటువంటి వారు, తమ కొరకు తాము ప్రయాసపడుతున్న వారు ఎవరు? త్రోవ మరిచి తిరుగుతున్నటువంటి పిచ్చివాళ్ళు. వీళ్ళందరికీ బుద్ధి ఉందంటే బుద్ధి లేదు. బుద్ధి ఉంటే ఎలా ఉంటారు? బుద్ధుంటే తాము ఎక్కడికి వెళ్ళాలో ఆ మార్గాన్ని తెలుసుకుంటారు. ఆ మార్గాన్ని ఇంతకీ ఎవరైనా తెలియపరిచారా అని మనం ఆలోచన చేయగలిగితే, యేసుక్రీస్తు వారు చెప్పారు కదండి, నేనే మార్గమును, నేనే సత్యమును, నేను జీవమునై ఉన్నాను. ఒకసారి ఆ మాటలు కూడా మనం చూడగలిగితే, యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యేసు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడనూ తండ్రి యొద్దకు రాడు. ఇప్పుడు ఊర్ల పేర్లు నేమ్ బోర్డులు వ్రాయించి, ఇదిగో పలానా ఊరికి ఈ పేరు, మనకి తిరుపతికి ఎంటర్ అయ్యామనుకోండి, తిరుపతికి స్వాగతం అంటే తిరుపతి మీకు స్వాగతం చెబుతుంది. అలాగే తిరుచానూరుకి వెళ్ళిపోయినామంటే తిరుపతి దాటి ఇప్పుడు మనము తిరుపతికి మనం ఏమి స్వస్తి చెప్పేసి తిరుచానూరుకి స్వాగతం పలుకుతున్నాము అని ఎలాగైతే నేమ్ బోర్డులు పెట్టి ఆ మార్గాన్ని తెలియపరుస్తారో, మీరు పలానా గ్రామానికి లేదంటే పలానా పట్టణానికి మీరు వస్తున్నారు అంటే మీరు ఆ పట్టణంలో ప్రవేశింపబోతున్నారు అని ఎలాగైతే మార్గం గురించి, మార్గం తెలియడానికి బోర్డులు పెట్టి మనకు చూపిస్తుంటారు, యారో మార్కులు పెట్టి. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమని చెబుతున్నారు? నేనే మార్గము. ఇప్పుడు మీరు నా యొద్దకు వచ్చారు, ఇప్పుడు మార్గాన్ని మర్చిపోయి తిరుగుతున్నారు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని యేసుక్రీస్తు వారు చెబుతున్నారండి. అంటే మనకి ఎంత చెప్పినా మర్చిపోయారంటే మర్చిపోయారు కనుకనే మరలా సొంత ఊరిని గురించి, సొంత వారిని గురించి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వారు, ఇదిగో మీరు సొంత ఊరిని మర్చిపోయారు, సొంత వారిని మర్చిపోయారు, ఇదిగో దేవుడు రాయించాడు ఏది మనకు ఊరు, మనకి ఏది సొంత ఊరో, ఎవరు సొంత వారో భక్తులు చెప్పారు, యేసుక్రీస్తు వారు చెప్పారు. అలాగే ప్రసంగి గారు చెప్పారు ఏమని? ఇదిగో ఎవరైతే తిరుగుతున్నారో తాము వెళ్ళవలసిన చోటకి వెళ్ళలేక తిరుగుతున్నారో అలాంటి వారందరూ బుద్ధిహీనులు, తాము పోయే మార్గాన్ని మర్చిపోయారు. అలాంటి వారి కొరకు ఇదిగో మార్గాన్ని తెలపడం కొరకు మార్గాన్ని చూపించినటువంటి ఏకైక వ్యక్తిగా యేసుక్రీస్తు వారు ఉన్నారండి. యేసుక్రీస్తు వారు ఇదిగో సొంత ఊరికి పోవుటకు మార్గాన్ని చెబుతున్నారు. యేసు, నేనే మార్గమును, నేనే సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను
తండ్రి యొద్దకు రాడు. ఇదిగో నా ద్వారానే రావాలి. ఇలా మార్గం తెలియక తిరుగుతున్న వారికి ఇదిగో నన్ను గురించి తెలియపరచండి, నన్ను పంపించినటువంటి తండ్రి గురించి తెలియపరచండి. ఇదిగో మీరు వెళుతున్నది మార్గం కాదు, మీరు వెళ్తున్నది ఏంటంటే దారి తప్పి తిరిగిపోతున్నారు, దారి తప్పి తిరుగుతున్నారు. అలా దారి తప్పి తిరుగుతున్న వారి కొరకు మార్గాన్ని తెలియపరచడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. ఇదిగో నేనే మార్గం అని చెప్పారు కనుక ఇదిగో మేము ఆ మార్గంలో నడుస్తున్నాం. క్రీస్తు చూపించిన మార్గంలో మేము నడుస్తున్నాము కనుక మీరు కూడా ఇప్పుడు ఏం చేయాలి? ఇదిగో మేము ఏదైతే మార్గంలో నడుస్తున్నామో ఆ మార్గంలో మీరు కూడా నడవండి అని మనల్ని తెలియపరచమంటున్నారండి. అంటే ఆ మార్గం గురించి తెలపండి. నేమ్ బోర్డులు నేను పెట్టేసి వెళ్ళాను కదా, మళ్ళీ ఒకవేళ అది పెయింట్ పోయిందా, పెయింట్ పోయి ఉంటే మళ్ళీ కొత్త పెయింట్తో మీరు ఇప్పుడు ఏం చేయాలి? వాక్యంతో మరలా వాళ్ళకి చెప్పండి. ఇదిగో మనం మార్గం తప్పిపోయి తిరగకూడదు, మార్గంని చూపించి వెళ్ళండి. యేసుక్రీస్తు వారి మార్గంలోనే మీరు నడవండి, మేము నడుస్తున్నామని మనం తెలియపరచమన్నారండి. ఒకసారి అపోస్తలుల కార్యంలో అది మార్గాన్ని తెలుసుకున్నటువంటి ప్రారంభ శతాబ్దం నుండి క్రైస్తవ్యం ఎలా పనిచేశారో, మార్గాన్ని తెలుసుకున్న వారు ఏ విధంగా జీవించారో మనం చూడగలిగితే అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 44-45 వచనాలు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 44-45 వచనాలు. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఏదియూ కాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి వారందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. ఇదిగోండి మార్గాన్ని తెలుసుకున్నారు. మార్గాన్ని తెలుసుకున్న వారు దేని కొరకు చరస్థిరాస్తులు అమ్మారు అంటే సువార్త పని కొరకు. విశ్వసించిన వారందరూ విశ్వసించారు. ఇదిగో మేము ఎక్కడి నుంచి వచ్చామో మరలా మేము అక్కడికి వెళ్ళిపోవాలి అన్నటువంటి మాటలను వారు గ్రహించి విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతా సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియు కాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టేరి. అపోస్తలుల కార్యంలో మరో చోట మరో మాట కూడా ఉంటుందండి. 4వ అధ్యాయంలో కూడా వారు కూడా విశ్వసించిన వారందరూ తమకు కలిగిన వాటిని అన్నిటిని అమ్మి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టినట్లుగా ఉంటుంది. ఎందుకు? అపోస్తలులు తమ ఆస్తిని వృద్ధి చెందించుకోమని కాదండి. అపోస్తలులు ఆనాడు దేవుని కొరకు క్రీస్తు కొరకు పనిచేశారు, ఎంతగానో మరి కష్టపడ్డారు. ఇదిగో మీరు దేవుని పనిలో ఉన్నారు కనుక ఆ దేవుని పనిలో మీరు వాడబడాలి. మీరు దేవుని పనిలో ఇదిగో వీటిని ఖర్చు పెట్టండి, ఈ ధనాన్ని ఖర్చు పెట్టండి. ఆ ప్రయాణంలో దేవుని పనిలో మీకు ఆహారం కావాలా, లేదంటే మీరు ఉండటానికి ఇల్లు కావాలా, లేదంటే మీరు ధరించడానికి బట్టలు కావాలా, ఇదిగో దేవుని పనిలో దేవుని మాటలను ప్రకటించడానికి సెమినార్ పెట్టాలా, లేదంటే ఒక గ్రామంలో సువార్త జరపాలా, ఆ సువార్త పనిలో మా వంతు కూడా మా కష్టాన్ని కూడా మేము ఇస్తున్నాము అని ఆనాడు ఉన్నటువంటి ప్రారంభ శతాబ్దంలో క్రైస్తవ్యం ముందుకొచ్చిందండి. అలా ముందుకొచ్చినటువంటి క్రైస్తవ్యాన్ని తలపించే విధంగా ఈనాడు మన తండ్రి గారు 73 సంవత్సరాలు అంటే వృద్ధాప్యంలో ఉన్నారు. వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ ఎన్నో సేవా కార్యక్రమాలండి. ఈరోజు ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా ఎన్ని సేవా కార్యక్రమాలు, పండ్ల పంపిణీ, దుప్పట్ల పంపిణీ, ఆహారం పంపిణీ, అలాగే మరి పిల్లలు చదువుతున్న పిల్లలకి పుస్తకాల పంపిణీ, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారంటే ఇదిగో ప్రారంభ సంఘాన్ని మాదిరిగా తీసుకొని ఈనాడు వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ ఇదిగో ఆ సంఘాన్ని తలపించే విధంగా ఎన్నో కార్యక్రమాలు మరి జయశాలి గారి ఆధ్వర్యంలో చేస్తున్నారండి. ఎందుకంటే జయశాలి గారు చేయమన్నారు కదా అని కాదండి, తండ్రి గారు దేవుని మాటల ప్రకారంగా మమ్మల్ని అందరినీ నడిపిస్తున్నారు కనుక ఆయనని స్ఫూర్తి తీసుకొని మేము కూడా ప్రారంభ సంఘం ఎలాగైతే పనిచేశారో అలాంటి కార్యక్రమాలు మేము చేయాలి, అలాంటి బహుమానం మేము పొందుకోవాలి, ఇదిగో తండ్రి ఉన్న లోకానికి మేము చేరుకోవాలి అన్నటువంటి మంచి సదుద్దేశంతోనే ఈనాడు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారండి. చివరిగా మనము ఒక మాటను మనం చూడగలిగితే పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనము. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు,
కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరమును విసర్జించి. ఇదిగో మీరు ఎలా ఉన్నారంటే, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు. ఇదిగో పరదేశం, ఈ దేశం మనది కాదని మనం తెలుసుకున్నాం. అలాగే మనం యాత్రికుల వలె ఉన్నాము. మనము ఎక్కడికి వెళ్ళిపోవాలి, తండ్రి ఉన్న లోకానికి వెళ్ళిపోవాలి. కనుక మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు. కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి. ఇదిగో ఆత్మకు వ్యతిరేకంగా ఏది పోరాడుతున్నది? శరీరాశ. అంటే ఈ శరీరము దేవుని కొరకు ధనాన్ని ఖర్చు పెట్టాలన్నా, సమయాన్ని ఖర్చు పెట్టాలన్నా, దేవుని కొరకు ఇదిగో మనకు కలిగినది ఇవ్వాలన్నా ఈ శరీరాశ. దేవుని కొరకు ఏమిస్తావులే, ఇది ఉంటే నీ కొరకు ఉంటుంది కదా, నీ పిల్లల కొరకు ఉపయోగించుకొనవచ్చు కదా, దేవునికి ఏమిస్తావులే, ఇదిగో ఈరోజు ఈ ధనాన్ని కూడబెట్టుకుంటే రేపు నీకు ఆహారం కొరకు వాడుకోవచ్చు కదా అని ఇలా శరీరము ఆశ పుట్టిస్తుంది. అంటే నీవైతే తెలుసుకున్నావు నేను ఎక్కడి నుంచి వచ్చానో, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవాలో అన్నటువంటి మాటలు నువ్వు గ్రహించావు. ఏది సొంత ఊరో గ్రహించావు, ఎవరు సొంత వారో గ్రహించావు. మళ్ళీ ఆ సొంత వారి దగ్గరికి, సొంత ఊరికి వెళ్ళిపోవాలని నీవు అనుకుంటున్నప్పుడు నీ ఆత్మ అయితే సిద్ధంగానే ఉంది దేవుని పని కొరకు, దేవుని కొరకు నీ వాడబడడానికి. కానీ శరీర ఆశలు నిన్ను వెనకడుగు వేయించేస్తుంది. అంటే ఆత్మకు విరోధముగా. ఆత్మ అయితే దేవుని కార్యక్రమంలో, ఇదిగో నేను ఈరోజు ఈ మాటలు విన్నాను కదా, ఈ ఆదివారం విన్నప్పటి నుంచి సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, మరలా వచ్చే ఆదివారం, ఈ ఆదివారం వరకు పనులలోనే ఉండాలి, దేవుని కొరకే కష్టపడాలి అని నీ ఆత్మ సిద్ధంగా ఉంటుంది. కానీ శరీరం అయితే ఇదిగో నీ కొరకు ఆహారం వద్దా, నీ పిల్లలకి బట్టలు వద్దా, నీ పిల్లల్ని నువ్వు చదివించుకోవడానికి నీకు ధనం వద్దా, ఇలా శరీరము ఆశ కలిగిస్తుంది. అలా ఆశ కలిగించినప్పటికీ ఇదిగో నీ సొంత ఊరిని, సొంత వారిని మరిచిపోకూడదు. అందుకే కదండి భక్తుల ద్వారా దేవుడు ఎన్నో మాటలు రాయించాడు. యేసుక్రీస్తు వారు కూడా వచ్చి ఎవరు నా తల్లి, ఎవరు నా సోదరులు అన్నారంటే, అంటే ఈ భూమి మీద కొంతకాలం వరకే ఇదిగో తల్లి, ఆ కొంతకాలం వరకే నా తండ్రి. ఒకసారి మనము ఆలోచించగలిగితే ఇదిగో నా తల్లి, నా తండ్రి, నా పిల్లలు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెలు అని మనం ఎవరి కొరకైతే ప్రయాసపడుతున్నామో ఆ ప్రయాసపడుతున్న వారు, నేను మరణించాను అనుకోండి, నేను మరణించిన వెంటనే ఇదిగో మా అక్క నా కొరకు కష్టపడింది, మా చెల్లి నా కొరకు ప్రయాసపడింది, మా అమ్మ నా కొరకు ప్రయాసపడింది, మా యొక్క మరి ఆ పెద్దమ్మ నా కొరకు ప్రయాసపడింది అని ఎవరైనా కూడా నన్ను ఉంచుకుంటారు ఇంట్లో? లేదండి. ఒక రోజంతా ఉండనిస్తారేమో, రెండో రోజుకి ఇదిగో నా మీద ప్రేమ ఒలకబోసే వాళ్ళందరూ ఇదిగో ఈమెను త్వరగా తీసేయండి అని. ఒకవేళ మోస్తున్నప్పుడు ఏడుస్తారేమో, వెళ్ళిపోతున్నావా అని, అంటే మమ్మల్ని అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావా అని నా సొంత వాళ్ళందరూ ఏడుస్తారేమో. పోనీ వెళ్ళిపోతున్నాను కదా అని, సరే వీళ్ళు ఎంత ప్రేమ ఉంటే వీళ్ళు వెళ్ళిపోతున్నాడంటే తమ తల్లి కొరకు, తమ అక్క కొరకు, అలాగే తమ పిల్లల కొరకు ఏడుస్తున్నారు, విడిచిపెట్టేద్దాంలే అని విడిచిపెట్టారనుకోండి, ఉండనిస్తారా? తీసే బాబు, మేము ఏదో మాట వరుస కన్నాం కానీ రెండో రోజుంటే వాసన వచ్చేసింది, కంపు కొట్టేస్తుంది, తీసేయండి అంటారు. వీళ్ళందరూ ఎవరంటే వీరు మన సొంత వారు కాదు. ఎవరు సొంత వారు? వీళ్ళందరూ భూమి మీద మనతో ప్రేమగా ఉండడానికి, మనము ఈ బంధాలను అనుభవించి దేవుని ప్రేమను కనపరుచుకోవడానికి దేవుడు పెట్టిన బంధం. ఇది ఎంతవరకు ఉంటుందంటే కొంతకాలం వరకే ఉంటుంది. మనం చనిపోయిన తర్వాత వీరు మా వారు, మా సొంత వాళ్ళు అనుకున్న, నీవు అనుకున్నటువంటి వారు నిన్ను ఎవరు ఇంటిలో ఉంచుకోరు. నిన్ను తీసుకెళ్ళి సమాధిలో పెట్టి 3వ రోజు పాలు పోసి 7వ రోజు దిన కార్యక్రమం ముగించుకుంటారు. ఎవరు మన సొంత వారు, ఎవరు మన సొంత వారని మనం ఆలోచించగలిగితే దేవుని పని చేసేవారే మన సొంత వాళ్ళు. ఏది సొంత ఊరు అని మనం ఆలోచించగలిగితే దేవుని పని చేసి ఇక్కడ భూమి మీద దేవుని కొరకు బ్రతికి మరణించిన తర్వాత దేవుడు ఉన్నటువంటి ఆ పరలోకాన్ని సంపాదించుకునే వారే మన సొంత వారు. అలా సొంత వారిని గురించి, సొంత ఊరిని గురించి దేవుడు ఎందుకు రాయించాడు? ఒకసారి మీరు ఆలోచన చేయండి. మనకి అతి త్వరలోనే మోదవలసిన సెమినార్ జరుగుతుంది, 2024 సెమినార్.
సెమినార్ కొరకు ఎప్పటి నుంచి సిద్ధపరుస్తున్నారు? 3 నెలల నుంచి సెమినార్ కొరకు సిద్ధపాటు చేసి అక్కడ రూముల్ని, హాల్ని, గ్రౌండ్ని, చుట్టుపక్కల ఉండే వాతావరణాన్ని అన్నిటినీ పరిశుభ్రపరుస్తారు. ఎందుకు? వాళ్ళకి ఏమన్నా అవసరమా? వాళ్ళు ఏమన్నా మన బంధువులా? కాదే. ఎందుకు? వారు ఎవరు సొంత వాళ్ళు అన్నటువంటి విషయాన్ని బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వారు తెలియపరిచారు కదండి. ఇదిగో నా సొంత వాళ్ళు, నా పిల్లలు అన్నటువంటి వారందరూ నా దగ్గరికి వచ్చేస్తున్నారు అని మన ఆత్మీయ తండ్రి గారు 3 నెలలకు ముందు నుంచే శుభ్రం చేయిస్తున్నారండి. ఎందుకు? దేవుని మాటల్లో, దేవుని జ్ఞానంలో అనేక మందిని పెంచాలి. అలా నేర్చుకున్న నా పిల్లలు మరో కొంతమంది నా దేవుని జ్ఞానం వైపు నడిపించాలని వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ బాధపడిపోతూ దేవుని కొరకు ఇంతగా ఆలోచిస్తున్నారండి. వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత నా సొంత వారు, నా అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, నా ఇల్లు అన్నటువంటిది గుర్తొస్తుందంటే ఎవరికి గుర్తు రాదండి. అలిగిపోతుంటారు. ఇదిగో నా పిల్లలు వెళ్ళారు సెమినార్కి 5 రోజులే. ఇదిగో నేను ఎన్ని సంవత్సరాలు, 60 లేదా 70 సంవత్సరాల జీవితకాలం కొరకు వాడికి ఇల్లు కట్టాను, పొలం సంపాదించాను, ఆస్తిని కూడా పెట్టాను. కానీ 5 రోజులు నాకు ఫోన్ చేయలేదు. కనీసము ఎలా ఉన్నాను, బతికున్నావా, చచ్చినావా అని కూడా ఒక మాట కూడా పలకరింపు లేదని. ఎందుకు పలకరింపులు? అక్కడికి వెళ్ళిన వారు దేవుని జ్ఞానంలో ఎదుగుతుంటారు. అక్కడ నుండి ఆ రక్త సంబంధికులు, ఆత్మీయులతో ఆనందంగా గడుపుతుంటారు. ఆత్మీయంగా దేవుని జ్ఞానాన్ని నేర్చుకున్న జ్ఞానాన్ని ఒకరికి ఒకరు మరి అడిగి తెలుసుకుంటూ వాక్యంలోనే జీవిస్తారు. అలాంటప్పుడు భూమి మీద ఉన్నటువంటి ఈ సంబంధికులు ఎవరు కూడా గుర్తుకు రారు. అలా గుర్తుకు రాకుండా మర్చిపోయినటువంటి ఆ కొద్ది కాలంలోనే అంతగా మనము ఆనందపడిపోతుంటే, నిత్యము ఉండే ఆ పరలోకాన్ని దేవుడు మనకి ఇవ్వాలనుకున్నాడు కదా. మరి నిత్యం ఉండే ఆ పరలోకానికి సంపాదించుకోవాలంటే మనం భూమి మీద మనకి దేవుడిచ్చిన ఈ ఆయుష్ కాలంలోనే దేవుని కొరకు బ్రతికి ఆయన ఉన్న లోకానికి మనం అందరం చేరుకోవాలి. ఆ చేరుకునే ఆ యొక్క ప్రక్రియలోనే ఇదిగోండి మన ఆత్మీయ తండ్రి గారు మనలందరినీ దేవుని జ్ఞానం వైపు నడిపిస్తున్నారు. దేవుని కొరకే ఎల్లప్పుడూ ఆలోచించాలని మరి పరితపిస్తున్నారు. కనుక ఆ తండ్రి కలను నెరవేర్చేవారిగా మనమందరం ఉండాలని కోరుకుంటూ, ఇదిగో భూమి మీద ఉన్నటువంటి వీరు మన సొంత వారు కాదు, మన సొంత దేశం ఇది కాదు. ఇదిగో సొంత వారందరూ పరదేశంలో ఎదురు చూస్తున్నారు, మన కొరకు ఎదురు చూస్తున్నారు. కనుక భూమి మీద మనకి ఇవ్వబడిన ఈ ఆయుష్కాలంలోనే మనము దేవుడు మనకిచ్చిన పనిని ముగించుకొని ఆయన ఉన్న లోకానికి చేరుకోవాలని, అక్కడే మన సొంత వారు ఉన్నారని, సొంత ఊరికి వెళ్ళే ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని తెలియజేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.